ప్రస్తుతం మనం నాగతీవ్ అనే తీర ప్రాంతంలో ఉన్న నాగభూషణి అమ్మన్ ఆలయంలో ఉన్నాం. అమ్మవారి చరిత్ర అద్భుతం, అత్యద్భుతం. ఒక సర్పం ఏమిటి, తన పుణ్య బలంతో నాగలోకంలో ప్రవేశించే సమయంలో గరుత్మంతుడు ఆ సర్పాన్ని వెంటాడితే ఆ గరుత్మంతుడిని అర్చించిన ఒక చోళ చక్రవర్తి ప్రపంచాధిపత్యం వహించి సత్సంతానాన్ని పొంది ఆ పొందిన సంతానం అంతా కూడా తొండరై అన్న పేరులతో తొండమాన్ చక్రవర్తిగా ఆ చక్రవర్తి నిర్వహణలోనే తిరుమల తిరుపతి ఆలయం నిర్మింపబడడం ఏమిటి, ఆ వెంకటేశ్వర స్వామి వారికి 2 చేతులకు నాగాభరణములు, నడుముకు నాగం, మెడలో నాగం, సర్పరూపంతో ఉండే స్వరూపం ఏమిటి, ఆ రూపానికి ఈ మణిమేఖలై కావ్యంలో వర్ణింపబడినటువంటి ఈ క్షేత్రానికి ఉండే సంబంధం ఏమిటి? అమ్మవారు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టిన అనంతరం పరమేశ్వరుడు ఆ దేహాన్ని చేతులలో ఇలా ఎత్తి పట్టుకొని విలయతాండవం ప్రళయతాండవం చేయగా అమ్మవారి కటిస్థలం పడిన స్థలం ఇది అంటూ 51 స్థలాలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్ర వర్ణన ఉంది. సర్ప ఆరాధన ఇక్కడ విశేషం. శ్రీలంక జాతికి సంబంధించి 2 యక్షులు, నాగులు అనే జాతుల చరిత్రలు. వీటిల్లో నాగజాతికి చెందిన చరిత్ర ఈ ప్రాంతానికి సంబంధించినదిగా మన చరిత్రకారులు చెప్తారు. పావన్ అనే గాయకుడికి 1000 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఇవ్వబడ్డ ఈ క్షేత్రం క్రమేణా పేర్లు మార్చుకుని అనేక రూపాలతో నేటికి జాఫ్నాగా అలాగే అనేక ఇతర పేర్లతో మనం చూస్తూ ఉన్నాం. ఈ క్షేత్రం అంతా తమిళ సంస్కృతికి నిలయం. అమ్మవారి ఇక్కడ 5 పడగలతో పద్మాసనంలో ఆ సర్పం కింద ఆసీనురాలై దర్శనమిస్తారు. అమ్మవారి పాదాలు కూడా ఆ సర్పంలోనే లీనమై ఉంటాయి. సర్పదోషం కలవారు ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధన చేస్తారు. సంతానం కావాలి, సంతానానికి అభివృద్ధి కావాలి, సంతానపరమైన చిక్కులు ఉన్నవారంతా ఇక్కడికి వచ్చి అమ్మవారిని, నాగభూషణి అమ్మవారిని స్తోత్రం చేస్తే ఆ చిక్కులన్నీ తొలగిపోతాయి, అమ్మ అనుగ్రహం లభిస్తుంది అని స్థానికుల పురాణాలు. ఈ పురాణాల కాలం ఎంత ప్రాచీనం అంటే మణిమేఖలై సంపూర్ణ తమిళ విశ్వాసాలకు, పురాణ సంప్రదాయాలకు అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడే గ్రంథంలో కూడా ఈ ఆలయం ప్రస్తావన ఉంది. పూర్వం అర్జునుడు దక్షిణ భారతాన్ని జయం చేసే నిమిత్తమై ప్రయాణం చేస్తూ క్రమేణా తాను ఎన్నో సర్పాలను సంహరించిన దోషాన్ని తొలగించుకోవడం కోసం ఈ క్షేత్రానికి వచ్చి సర్పదోషం తొలగించుకోవడం కోసమే ఇక్కడ సర్పాన్ని అమ్మవారి రూపంలో ఆరాధన చేశాడు అని ఈ స్థానిక స్థల పురాణం వివరిస్తుంది. ఇక్కడి అమ్మాయిని వివాహం చేసుకొని ఉలూపి అనే ఆ చిత్రాంగత కారణంగా సంతానాన్ని పొంది బభ్రువాహనుడిగా పేరు పొంది ఆ సంతానంతో యుద్ధం చేసిన ప్రస్తావనలు కూడా ఈ పురాణ కథలలో ఇక్కడ అనేకం మనకు చెబుతారు. మొత్తం మీద సమగ్రతను, సమైక్యతను, సమష్టి భావాన్ని చూపించే ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధం. ఇందులో సత్సంతానం కోరి, సంతానం యొక్క సౌభాగ్యం కోరి, అభివృద్ధి కోరిన అనేకులు ఇక్కడ అర్చనలు చేస్తారు. క్షేత్రం విశేషం, ప్రయోగదాయకం, ప్రయోజనకరం, ఆనందదాయకం, అభీష్ట సిద్ధికరం. ఇక్కడ సర్పారాధన విశేషం. అమ్మవారిని రాగి చెట్టు, వేప చెట్టు కలిపి ఉన్న చోటన మనం ప్రదక్షిణలు చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది అంటారు. ఈ క్షేత్రంలో విశేషంగా మనకు ఆ 2 చెట్లే అంటే వేప చెట్లే, రాగి చెట్లే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. చూచినట్లయితే ఇక్కడంతా కూడా సర్పస్థలమేనా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇదగం సర్పేభ్యో విరస్తం ఆశ్లేషాయేషా మన ఎందుచేత ఇలాంటి మంత్రాలు కానీ, ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో రవి ఏ దోరోచనే దివో ఏ వాసూర్యస్య రశ్మిషు ఏషామప్సుతంతేభ్య సర్పేభ్యో నమః. సర్ప అంటే కదిలేది అని అర్థం. మనలో ఉండే ప్రాణశక్తికే సర్పము అన్న శబ్దం కూడా ఉంది. సర్పాన్ని ఆరాధన చేస్తే మనలో ఉండే కుండలిని వ్యవస్థను జాగరూకతం అవుతుంది అనే విశ్వాసాలకు ఆధారంగా కుండలిని శక్తిని జాగరూకతం చేసుకునే నిమిత్తమై పాంచభౌతిక ప్రపంచానికి, పంచ ప్రకృతుల శక్తికి ప్రతీకాత్మకంగా ఈ ఆలయంలో 5 పడగల క్రింద ప్రధాన గర్భాలయంలో అమ్మను మనం దర్శనం చేసుకుంటాం. ఇది ఈ క్షేత్ర మహాత్మ్యం. సంతాన విశేష సౌభాగ్యాలు కోరే వారందరూ, అభ్యున్నతిని కోరే వారందరూ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా నిర్వహించే రామాయణ యాత్రలో ఈ యాత్రను కూడా సఫలం చేసుకుందాం. ఇది కూడా రామ సంబంధితంగానే భావన చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. ఈ ఆలయానికి ఉండే ప్రత్యేకతలు ఏంటంటే అత్యంత విస్తృతమైన ప్రాంగణంలో విశాలమైన గాలి గోపురాలతో అద్భుతంగా నిర్వహింపబడినటువంటి నిర్వహణ చాతుర్యంతో ఈ ఆలయాన్ని మనం దర్శించవచ్చు. ఇదిగో అమ్మవారు ఈశ్వరుని ఏ విధంగా అనేది ఆలింగనం చేసుకుని ఎక్కడైతే మనం
అక్కడ ఆ ఏకాంబరేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుంటామో అలాంటి స్వరూపాన్ని ఇక్కడ మనం దర్శించుకోగలుగుతున్నాం. రావణుడు లంకా నగరాన్ని ఇలా ఒక చేతితో నిర్వహించాడు. అలాగే మొత్తం కైలాసాన్ని పెకిలించే ప్రయత్నం చేశాడు. కైలాసం అంటే వేరు కాదు, అర్ధనారీశ్వరుడు శివుడు, పార్వతి. శివుడు ఉన్న చోట ఆ కైలాసాన్ని ఇలా ఎత్తిపెట్టడం సులభం. కానీ ఎక్కడైతే శక్తి ఉంటుందో, ఎక్కడ పార్వతి ఉంటుందో, ఎక్కడ అర్ధనారీశ్వరుడు ఉంటాడో అలాంటి కైలాసాన్ని దర్శనం చేసుకోవడము కష్టమే. ఆ కైలాసాన్ని ఎత్తిపట్టే ప్రయత్నం చేయడం కూడా కష్టమే. రావణుడు, అదిగో దశకంఠ రావణుడు ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రయత్నంలో విఫలం అయిన అనంతరం ఆత్మలింగాన్ని పొందాడు. ఆత్మలింగం అంటే శక్తి సమేతం కానిది, పరమేశ్వరితో సంబంధం లేనటువంటిది. శక్తి ఉంటేనే ఏదైనా. కాబట్టి రావణుడు విఫల ప్రయత్నం అయ్యాడు, అంతమయ్యాడు. కైలాస పర్వతాన్ని మనం చూడాలి, కైలాష్ యాత్ర చేయాలి. కైలాష్ యాత్రకి ఈ క్షేత్రానికి ఇదిగో ఇదే సంబంధం, అనుబంధం. ఎక్కడికి పోయినా మనకు కాకులు కనిపిస్తాయి. కాకులు కనిపించని కొన్ని దివ్య క్షేత్రాలు ఉన్నాయి. అవి వ్యాసుని శాపం కారణం చేత అని చెప్తారు. అలాంటి వాటిల్లో ఒకటి నవనంది వెలిసినటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో, అహోబల క్షేత్రంలో కాకులు తిరగవు. అలాంటి అపురూపమైన దివ్య క్షేత్రం, దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే క్షేత్రం నాగభూషణి అమ్మవారి ఆలయంలో ఎక్కడా మనకు కనిపించని కాకులు ఈ పెద్ద నదీ రేవులో, ఈ పెద్ద సరస్సు మధ్యలో ఒక తీరంలాగా ఉండే చోట ఇన్ని వందల కాకులు కనిపించడానికి కారణం ఏమిటి? ఇది ఒక శాపం, వ్యాసుడి శాపం. అక్కడ తిరిగిన కాకులన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి అన్ని కూడా ఇక్కడికి వచ్చి సేద తీరితే జీవితకాలం కలకాలం కొనసాగుతుంది అనేటటువంటి స్థానిక కథనాలు కూడా మనం వింటూ ఉంటాం. కాకి యముని వాహనంగా, శివుని వాహనంగా, శనైశ్వరుడి వాహనంగా, వివిధ దేవతలకు వాహనాలుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ముగ్గురికి కాకి వాహనం కాదు. కాకి రావణుడి అనుచరులలో ఒక ముఖ్యమైన అనుచర ఘట్టం, అనుచర సమూహానికి ప్రతీక. కాకి ఏకాక్షి, ఒక కడుపుతో ఉండేది. యముడికి కూడా, శనికి కూడా కాకి వాహనం అని కొన్ని పురాణాలు చెబుతాయి. కాకి శని వాహనం, శనికి కాకి వాహనం కాదు అని కూడా మన పురాణాలు చెబుతాయి. ఈ క్షేత్రంలో కాకులు ఇంతగా తిరగడానికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆ పాపలు విడిచిపెట్టేటటువంటి పాపాలను తినే అర్హత యముడి కారణంగా కాకి లభించింది. మనం విడిచిపెట్టే పాపాలు ఆ కాకి ఆహారం. ఇది ఇక్కడ ఉండే విశేషం. ఇంకెక్కడా కనపడని కాకులు ఇక్కడే అధికంగా కనిపిస్తారు. వ్యాసుని శాపానికి కారణం, ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు తపోదీక్షకు ఈ కాకుల శబ్దం, నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండంటే కాకులు కాకి గోల చేస్తూ ఉంటాయి కదా, దానితో మీరు ఈ ప్రాంతం అంతా ఉండకూడదు అన్నాడు. అలా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిన కాకులు మేము ఎక్కడికి వెళ్ళాలి అంటే, రావణ నిర్మితమైనటువంటి, రావణి పరిపాలితమైన లంకా నగరంలో మీకు ఒక స్థలం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ మీకు యథేష్టగా శబ్దాలు చేసుకోవచ్చు, భోజనాలు లభిస్తాయి అంటూ వ్యాసుడు శాపం ఇచ్చిన తర్వాత కూడా శాపాంతం కూడా మార్గం చూపించాలి. కాబట్టి అవన్నీ ఇక్కడికి వచ్చాయి అని కూడా ఒక జానపద కథ ఈ ప్రాంతానికి సంబంధించినది ఇక్కడ చెప్తారు. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శ్రీరామ జయం.